జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశము తదనంతరము. అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా? ఇది అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. నేను ఫస్ట్ టైం అరుణాచలం రావడం, అసలు ఎటువంటి ప్లానింగ్ లేకుండా నేను చిత్తూరుకి ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ ఎటెలలో తెలియక నేను స్ట్రైట్గా ప్లాన్ లేకుండా డైరెక్ట్ చిత్తూరు నుంచి తిరుమలకి బస్సులో వచ్చేసాను. నేను ఫస్ట్ టైం ఇది మామూలుగా ఫ్రెండ్స్తో వెళ్ళాలి అరుణాచలం అనుకున్నాను. కానీ ఆ పరమశివుడు ఎందుకో నువ్వు ఒక్కనివే ఉంటే చాలు, నువ్వు ఒక్కనివే రా, నీకే దర్శనం చేయిస్తాను అన్నట్టుగా ఇవాళ ఒక్కనే వచ్చేసాను అరుణాచలానికి. 10:00 అవుతుంది. ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి నేరుగా 1/2 కిలోమీటర్ దూరం ఉందంట టెంపుల్కి. అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాను. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేవీ బిగిన్స్. అరుణాచలంకి ఎలా చేరుకోవాలి, అరుణాచలంలో ఏవే ప్రదేశాలు చూడాలో మొత్తం వివరాలు ఈ వీడియో తెలియజేస్తాను మీకు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ దేవదేశం నాది కాదు, మనందరి. శివుడు అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది, అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. నేను జస్ట్ 100 రూపీస్కి లాకర్ అయితే తీసుకున్నాను. అది ఎక్కడంటే రాజగోపురం నుంచి మీరు స్ట్రైట్గా ముందుకు వస్తే ఇక్కడ అప్పర్ స్వామింగల్ మండప్ అని సత్తం కనపడుతుంది. ఇందులో మనకు జస్ట్ 100 రూపీస్కి లాకర్ అయితే ఇస్తారు. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 12 అవుతుంది. నాకేమో ఫుల్గా నిద్ర వస్తుంది, కానీ పడుకోవడానికి కొంచెం కూడా చోటు లేదు. సత్రం మొత్తం భక్తులతో నిండిపోయింది. ఈ తొందరగా పడుకొని తెల్లవారుజామున 3 గంటలకు లేచి గిరిప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తుంటే అసలు నిద్రపోయేలా లేను ఈరోజంతా. ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 4 అవుతుంది. నేను అనుకున్నది ఏమంటే తెల్లవారుజామున 3 గంటలకు లేచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మనం స్వామివారిని తొందరగా దర్శించుకోవచ్చని అనుకున్నాను. అయినప్పటికీ అనుకున్న టైం కంటే 1 అవర్ లేట్గానే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాను. ఇందులో విశేషమైన విషయం ఏంటంటే ఈరోజు మంగళవారం కావడం. మంగళవారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చెప్తారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా రాజగోపురం నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మొదటిగా మనకు ఇంద్రలింగం దర్శనమిస్తుంది. ఈ లింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు సృష్టించారు. ఇది తూర్పు దిక్కుగా ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం ద్వారా జీవితంలో కీర్తి, సంపద మరియు నూతన ప్రారంభాలను ఇస్తుంది. ఇంద్రలింగం దగ్గర చిన్న జ్యోతి వెలిగించి స్వామివారికి కొబ్బరిగా కొట్టి మళ్ళీ యథావిధిగా నేను ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాను. అయితే ఇక్కడ ఇంద్రలింగం ఆలయ తలుపులు ఇంకా తెరవలేదు. ప్రదక్షిణ మార్గంలో పోతూ ఉంటే ఇక్కడ కుడివైపున ఒక చిన్న వినాయకుడి గుడి అయితే కనిపించింది. ఆలయ తలుపులు ఇంకా తెరవలేదు. కాకపోతే మనకు బయట నుంచి వినాయకుడు బాగా చక్కగా కనపడుతున్నాడు. ఇలాంటి ఆలయాలు ఈ గిరి మార్గంలో చాలా కనపడతాయి. మీకు వీలైనంత వరకు ప్రతి ఆలయం దగ్గర ఆగి దర్శించుకొని మళ్ళీ మీరు యథావిధిగా మీ కాలినడకనైతే ముందుకు సాగించండి. మనసులో అరుణాచలేశ్వరుని నామస్మరణం చేసుకుంటూ ఒక్కనే ముందుకు కదిలిపోతున్నాను. నా చుట్టూ చూసుకున్నట్టయితే భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. మీరు ఈ సమయంలో గిరి ప్రదక్షిణ చేయడమే చాలా ఉత్తమము. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు రోడ్డు గురించి ఇబ్బంది పడకూడదు అని ఇక్కడ ఒక పెద్ద రోడ్ మ్యాప్ బోర్డు అయితే పెట్టారు. ఇదే కాకుండా మనకు గిరివల పాతే అనే బోర్డు కూడా ప్రతిసారి కనబడుతుంటుంది. మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నేను వెళ్ళే రూటు ఇదో కాదు అని కంగారు పడవలసిన అవసరం లేదు. నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. అదేంటంటే నేను అరుణాచలం వెళ్ళాలి, అక్కడ గిరి ప్రదక్షిణ చేసి అగ్నిలింగాన్ని దర్శించుకోవాలి అనే ఆలోచన పుట్టడానికి గల కారణం చాగంటి కోటేశ్వరరావు గారు చాలా చక్కగా వివరించారు అరుణాచలం గురించి. ఆ ప్రవచనం విన్నప్పటి నుంచి నేను ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి అనే కోరిక నాలో కలిగింది. నాలానే నేడు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎంతో మంది ఈరోజు అరుణాచలానికి వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ ఒక్క అరుణాచలం విషయంలోనే కాదు, చాలా విషయాల్లో అలానే చాలా సందర్భాల్లో కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విని ఎంతోమంది ప్రేరణ పొందారు. అందులో నేను కూడా ఒకరిని. వారికి ఈ వీడియో ద్వారా నా ధన్యవాదాలు. నాకు ఇక్కడి నుంచి అగ్నిలింగం కమాన్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది 2వ లింగం. అష్టదిక్పాలకులు అరుణగిరి చుట్టూ 8 శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. ఇందులో 7 రోడ్డుకి ఎడమవైపు ఉంటే ఈ లింగం మాత్రం రోడ్డుకి కుడివైపు ఉంటుంది. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఇది ఆగ్నేయం దిశగా ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం ద్వారా మానసిక దోషాలను అలాగే అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్పుకు దాహోదపడుతుంది. శ్రీ కళ్యాణ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను.
ఇది మెయిన్ రోడ్లోనే మీకు కనబడుతుంది. ఇక్కడ కొంతమంది హిజ్రాలు కూడా ఉన్నారు. వచ్చిన భక్తులందరూ హిజ్రాల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలతో దిష్టి తీయించుకుంటున్నారు. ఇలా ఎందుకు దిష్టి తీయించుకుంటున్నారంటే మనలో ఉన్న నెగిటివిటీ పోవడానికి, అలానే ఎవరైనా దీర్ఘకాలపు రోగాలతో కానీ నొప్పులతో కానీ బాధపడుతుంటే ఇలా దిష్టి తీయించుకోవడం వల్ల అవన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. అమ్మవారు చాలా శక్తివంతమైన వారు. తప్పకుండా మీరు అమ్మవారిని దర్శించుకొని ముందుకు వెళ్ళండి. ఒక పక్క సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యకిరణాలు కొండవైపు పడుతుంటే చూడడానికి చాలా చక్కగా ఉంది. మీలో ఎంతమందికి తెలుసు అరుణాచలం పదం యొక్క అర్థం ఏమిటో? అరుణ అంటే అగ్ని అని, మరియు అచలం అంటే కొండ అని అర్థం. ఇది ఒక సంస్కృత పదాల కలయిక. సాక్షాత్తు ఆ పరమశివుడు అగ్నిస్తంభముగా అవతరించిన కొండ అని అర్థం. దాదాపు 1.5 hours అయిపోయింది. యమలింగానికి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడే కానీ బ్రేక్ తీసుకుండా ఒకనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన నుంచి ఆ దేవుడు ఇచ్చాడు మనకి. 3వ లింగమైన యమలింగం దగ్గరికి చేరుకున్నాను. ఒకసారి మీకు బయట నుంచి ఆలయాన్ని చూపిస్తాను, చూడండి. మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజు చేత ప్రతిష్ఠించబడినది. ఇది దక్షిణ దిక్కుగా ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం ద్వారా ఆపదల నుంచి రక్షణ కలుగుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. యమలింగాన్ని దర్శించుకొని ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. ఈ నంది చుట్టూ మనం 3 ప్రదక్షిణలు చేయాలి. 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత నందీశ్వరుని వెనక భాగం దగ్గర వెళ్ళి నిలబడి అక్కడ నుంచి మనం కొండవైపు చూస్తూ నమస్కరించుకోవాలి. ఈశ్వరేశ్వర ఆలయం దగ్గర ఉన్నాను. ఈ టెంపుల్ దగ్గర మనకి రుద్రాక్షలు అయితే అమ్ముతుంటారు. చిన్నది వచ్చేసి 50 రూపాయలు, పెద్ద రుద్రాక్షలు వచ్చేసి 100 రూపాయలు ఒకటి. అలాగే కుబేరా కుంకుమ కూడా ఒక డబ్బీలో ఇస్తారు, అవి కూడా 100 రూపాయలే. ఇక్కడ మీరు కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ 4వ లింగం వచ్చేసి నైరుతి లింగం. చాలామంది ఈ లింగాన్ని దర్శించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. దానికి గల కారణం ఏంటంటే ఈ లింగాన్ని రోడ్డుపై నుంచి చూస్తే కనపడదు, కాస్త లోపలికి ఉంటుంది. నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనసు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమ శక్తివంతమైన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తుంటారు. ఈ లింగం నైరుతి దిక్కున ఉంటుంది. నైరుతి దిక్కు రాక్షస ప్రభావం ఎక్కువ ఉండే చోటు. అందుకే ఆ దోషాల నుండి భక్తులను కాపాడడానికి నైరుతి లింగాన్ని స్థాపించబడింది. తిరునేర్ అన్నామలై గుడి నుంచి అరుణాచలం కొండ మొత్తం కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పక దర్శించుకోవాల్సిన ఆలయంలో ఇదొకటి. ఇక్కడి మూల విరాట్ కొండ వైపు ముఖం చేసి ఉంటుంది. కార్తీక దీపం సమయంలో మూల విరాట్కి అలాగే కొండ శిఖరానికి ఒకే సమయంలో దీపారాధన చేస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కాసేపు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకము. లక్కీ అండి, నాకు టోపీ అమ్మ పంపించారు, నా బ్యాక్ సైడ్ ఉన్నారు. అరుణాచలానికి వచ్చిన చాలామంది భక్తులు ఒక్కసారైనా టోపీ అమ్మను దర్శించుకోవాలని అనుకుంటారు. నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు టోపీ అమ్మ గురించి మైండ్లో కొంచెం కూడా థాట్ లేకుండే. నైరుతి లింగం దాటుకొని వచ్చాను. చూస్తే సడన్ సర్ప్రైజ్ నాకు టోపీ అమ్మ కనిపించింది. నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ప్రతిరోజు ఉదయం 7 గంటల లేదా 8 గంటల మధ్య సమయంలో టోపీ అమ్మ గిరి ప్రదక్షిణ మొదలు పెడుతుంది. ఈ సమయంలో మీరు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక చోట కనబడుతుంది. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది సూర్యలింగం. ఈ లింగానికి అష్టలింగాలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది స్వయంగా సూర్య భగవానుడి చేత ప్రతిష్ఠించబడినది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 o'clock అవుతుంది. మార్నింగ్ 4:30 నుంచి ఇప్పుడు 7 o'clock, అంటే 2.5 hours 7 kilometers కంప్లీట్ చేశాను. అంటే మధ్యలో ఫొటోస్ వీడియోస్ అక్కడ కూర్చొని అలా టైం చాలా అయిపోయింది. ఇంకో 2.5 hours నేను రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది వరుణలింగం. అష్టలింగాల్లో ఇది 5వది. ఈ లింగానికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక్కడ లింగానికి చేసే అభిషేకం జలం తీసుకుంటే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందని చెప్తుంటారు. సద్గురు చారిటబుల్ ట్రస్ట్. మీరు వరుణలింగాన్ని దర్శించుకొని ముందుకు వచ్చిన తర్వాత ఇది మీకు రైట్ సైడ్లో కనబడుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులందరికీ ఉచితంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ అన్నప్రసాదం చాలా రుచిగా ఉంది. ఈ అన్నదానం ప్రతిరోజు కొనసాగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం దర్శించుకోబోయే లింగం వాయువులింగం. అష్టలింగాలలో ఇది 6వది. ఈ లింగం వాయువ్య దిక్కులో ఉంటుంది. ఈ లింగానికి అధిదేవత కేతువు. బయట చాలా ఎండగా ఉంది. నేను లోపలికి వెళ్ళేసరికి నందీశ్వరునికి అభిషేకం చేస్తున్నారు. నిజంగా లోపల ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. నిజంగా ఇక్కడ వాయుదేవుడు ఉన్నాడేమో అన్నంతగా భ్రమ కలుగుతుంది మనకి. అలాగే ఈ లింగాన్ని దర్శించడం ద్వారా ప్రాణశక్తి, జీవనశక్తి లభిస్తుంది.
మొదటగా మనం ఇంతకుముందే సూర్యలింగాన్ని అయితే దర్శించుకున్నాం. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది చంద్రలింగం. ఈ లింగం రోడ్డుకి ఎడమవైపున ఉంటుంది. ఈ లింగం చంద్రుడి చేత ప్రతిష్ఠించబడినది. ఇక్కడ మీరు స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు ఇలాంటి వాటి నుండి మనకు ఉపశమనం ఇచ్చి మానసిక స్థిరత్వము ఇస్తుంది ఈ లింగము. నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. నేను దీని గురించి ఎక్కడ వినలేదు, ఏ వీడియోస్లో కూడా చూడలేదు. నేను గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒక్కసారిగా నా కొండ వైపు చూసుకుంటూ వెళ్ళాను. సడన్ గా చూసేసరికి ఆ పరమశివుడు కొండపైన కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. మీరు ఎంతమంది చూశారో నాకు కింద కామెంట్స్ చేయండి వీడియోలో. ఇదే కుబేరలింగం. అష్టదిశ లింగాల్లో ఇది 7వది. ఇది ఉత్తర దిక్కుగా ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిపతి వచ్చేసి బృహస్పతి. ఈ కుబేరలింగానికి ఒక చిన్న చరిత్ర అయితే ఉంది. పూర్వం లక్ష్మీదేవి ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడున్న పరమశివుని లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పచెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ భోగ భాగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించమని కుబేరుడితో చెప్పింది లక్ష్మీదేవి. ఓం నమ శివాయ. 3 గంటల గిరి ప్రదక్షిణ తర్వాత ఒక్కసారి మోక్ష మార్గాన్ని చూసేసరికి చాలా హాయిగా అనిపించింది. మీరు మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసరికి మీ బాడీ నుంచి మొత్తం డౌన్ అయిపోయి ఉంటుంది. ఒకసారి మీరు మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీకే తెలియకుండా ఏదో కొత్త ఎనర్జీ మీలో ప్రవేశించినట్టు అనిపిస్తుంది. మన బాడీ పెయిన్స్ మొత్తం తగ్గిపోతాయి. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది ఈశాన్య లింగం. ఇంతటితో మన అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలు పూర్తవుతాయి. ఈశాన్య దిక్కుకు ఈశ్వరుడు అధిపతి. సంసారంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ సమస్యలు ఉంటే ఇక్కడ లింగాన్ని దర్శించుకొని ఆచరణ చేసుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి.